సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. పాలకుర్తి తెలుగుదేశం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు రాయపర్తి, తొర్రూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి దళితుని చేస్తా అన్నది ఇప్పుడేమంటాంది, నేను లేదా, నా కొడుకు లేదా, నా భార్య లేదా, నా బిడ్డ లేదా, బామ్మర్ది లేదా, ముఖ్యమంత్రి ఏదంటాడు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులందరినీ కూడా ఆడుకొని వదిలిపెట్టాడు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కొండా మురళి, కొండా సురేఖకు టికెట్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అనుసంధానం చేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గ్యాల శ్రీనివాసరావు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ బ్రాహ్మణవాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. వరంగల్ తెరాస ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి పశ్చిమ ఎమ్మెల్యే తెరాస అభ్యర్థి వినయ్ భాస్కర్ తో కలిసి ప్రచారం చేపట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెరాసను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ కు అండగా నిలవాలని మెదక్ జిల్లా సిద్దిపేట కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. నల్గొండ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లోక్సభ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి పానగల్లులో భారీ ప్రదర్శన నిర్వహించారు. తమను గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంకే ఓటేయాలని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సయ్యద్ హషీం కేశరాజుపల్లి ప్రచారంలో వివరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కాంగ్రెస్ తరపున సీనియర్ నేత టి జీవన్ రెడ్డి, తెలుగుదేశం తరపున ఎల్ రమణ, రాజకీయ అనుభవం లేని తెరాస అభ్యర్థి సంజయ్ కుమార్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఎండను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి మంది మార్భరం లేకుండా ఒక్కడే కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం మల్లారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్ గోషామహల్ తెరాస అభ్యర్థి ప్రేమ్ కుమార్ బేగం బజార్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. Let's go!